మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ యువజన కాంగ్రెస్ అలానే సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం అలానే కార్యాచరణ భవిష్యత్తు కార్యాచరణ పైన సన్నాహక సమావేశాలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా మిత్రుడు శివసేనారెడ్డి గారు, రాష్ట్ర పిసిసి సోషల్ మీడియా డిపార్ట్మెంట్ చైర్మన్ మన్నె సతీష్ గారితో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షులు, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా నియోజకవర్గ మండల అధ్యక్షులు, పిసిసికి సంబంధించి సోషల్ మీడియా చెందినటువంటి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ మండల స్థాయి బాధ్యులందరూ కూడా సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. శివసేనారెడ్డి గారు, మన్నె సతీష్ గారు నాయకులందరికీ కూడా కార్యాచరణ పైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాచరణ కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశాలు. ఆ సమావేశాల్లో భాగంగా మొదటగా మహబూబ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్ లో ప్రారంభించినటువంటి ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి మండల స్థాయి వరకు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలి, క్షేత్ర స్థాయిలో ఏ విధంగా పని చేయాలనేది చాలా క్లుప్తంగా చర్చించడం జరిగింది. అలానే ఇమ్మీడియట్ గా తక్షణ కర్తవ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేయడము, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు హామీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారంటీలని 100% అమలు పరిచే ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క కార్యాచరణని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి తండకి, ప్రతి దళిత వాడకి, ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత ఈ గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎన్నికల కన్నా ముందు ఎవరైతే ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారో ఆ నాయకులే కష్టపడి పనిచేసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలని గెలిపించుకోవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇవాళ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు. మొన్న ఎన్నికలకు ముందేమో ప్రజా వ్యతిరేక అవినీతి పాలనను అవలంబించినటువంటి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం, మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రచారం చేయాలి అనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వివరించే విధంగా, ప్రతి గడప తట్టే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంలో మండల స్థాయి వరకు బాధ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో
వారం 10 రోజులలో మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకునేటువంటి సమావేశంలో ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి కూడా దిశానిర్దేశం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ సమావేశంలో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ తరఫున శివసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగింది. ప్రతి బూత్ నుంచి మై బూత్ 10U ప్రతి పోలింగ్ బూత్ లో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 1900 చిల్లర పోలింగ్ బూత్లలో ప్రతి బూత్ నుంచి చురుకైనటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి యువకులని 10 మందిని యువజన కాంగ్రెస్ వాళ్ళు ఐడెంటిఫై చేయబోతున్నారు రానున్న 5 రోజులలో. అంటే దాదాపు 2000 బూతులు అనుకుంటే 20,000 మంది చురుకైన యువజన కాంగ్రెస్ కరడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్నటువంటి 20,000 మంది యువకులని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రానున్న వారం రోజులలో సిద్ధం చేయబోతున్నారు. వారందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఏ భారత్ జోడో యాత్ర అయితే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసి మళ్ళీ ఇవాళ మణిపూర్ లో ఉన్నటువంటి ఇంపాల్ నుంచి ముంబై వరకు చేపట్టడం జరుగుతుందో ఆ భారత్ జోడో యాత్ర సిద్ధాంతాలకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా మన ప్రభుత్వ ఫలాలని ప్రజలకు చేరే విధంగా చేసి రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ 20,000 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కార్యోన్ముఖులై క్షేత్రస్థాయిలో పనిచేయబోతున్నారు. అలానే తొందరలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో యువకులని ప్రోత్సహించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా యువజన కాంగ్రెస్ వారు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు మహబూబ్ నగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానీ అభ్యర్థులు ఎవరు అనేది సంబంధం లేకుండా మల్లికార్జున్ ఖార్గే గారు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించి ఎవరిని పోటీలో నిలబెట్టినా ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా 2 స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే ముఖ్య లక్ష్యంగా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతుతో ప్రజల దీవెనలతో ఈ ఉమ్మడి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం.